హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈ రోజు వచ్చేసి అయితే నాకంటే చాలా సంతోషంగా ఉంది. మనం లాస్ట్ వీడియో వచ్చేసి మన పునర్విక కోసం అయితే వీడియో చేసినాం కదా. అసలు ఆ వీడియో నేను ఇదివరకు ముందే చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మన ఇవి ఫేక్ స్కానర్స్, అదే వాళ్ళ ఓన్ స్కానర్స్ ఉపయోగించి ఇట్లా వీడియోలు చేస్తారు, కొంచెం మధ్యస్తున్నారు, స్కామ్ చేస్తారు, అది అని చెప్పి అయితే ఒక వీడియో చూసిన. దాని వల్లనైతే నేను వీడియో ఆపేసిన అన్నట్టు, చేయడం ఇష్టం లేక ఆపేసిన. ఇక ఇంకోటి ఏంటంటే మళ్ళా నేను చేయడానికి గల కారణం ఏంటంటే మా అక్క నాకు రీల్ పంపి, అరే ఈ వీడియో చేయరా అది ఇది అని చెప్పి అన్నది. అక్క చేస్తా కానీ కాకపోతే ఇట్లా అంటారు అక్క అది ఇది అని చెప్పి నేను అన్నా. అంటే మా అక్క ఏమన్నదంటే, నువ్వు చేయరా పర్లేదు, నేను మా ఫ్రెండ్స్ అడిగి పంపిస్తా, వాళ్ళు యూకే నుంచి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారు, మంచిగా ఫీల్ అవుతారు, మన తరపున ఇచ్చినట్టు ఉంటుంది, నువ్వు చేయరా వీడియో అది ఇది అని చెప్పి అన్నది. సరే అని చెప్పి తన కోసం అయితే నేను ఆ షార్ట్ వీడియో చేసిన. షార్ట్ వీడియోలో కూడా నేను ఏం చేసిన అంటే, ఓన్లీ స్కానర్ ఉంటుంది కదా, నేను వాళ్ళ స్కానర్ ఉపయోగించి అయితే వీడియోని అయితే వేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా స్పందించి కొట్టినట్టు ఉంటే కనుక వాళ్ళకైతే నేనైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా పెట్టాను. గ్రూప్ లో పెడితే పర్సనల్ గా స్పందించి మా ఫ్రెండ్ అయితే వాళ్ళు పంపించారు. ఆ పంపించడం కూడా నేను వాళ్ళ స్కానే పెట్టినా అన్నదే, ఎక్కడ మీకు పెడుతున్నా చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే పంపించిండు. ఇక నేనైతే వాళ్ళందరూ స్క్రీన్ షాట్లు అయితే తీసి అయితే పెడుతున్నాను. మా అక్క నాకు ఇంతమంది స్క్రీన్ షాట్లు పంపించిండు, అంతమంది అయితే నేను పెడుతున్నాను స్క్రీన్ పైన, చూడండి ఒకసారి. చూసారు కదా. అయితే ఏమైందంటే, ఎర్లీ మార్నింగ్ లేసరికి మన డొనేషన్స్ ఆపేయండి, ఇక నుంచి ఆపేయండి అని చెప్పి రీల్ అయితే మా ఫ్రెండ్ నాకు పంపించడం జరిగింది. ఆ రీల్ చూసిన తర్వాత నేను కూడా అనుకున్నా ఇక డైరెక్ట్ ఆపేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ మా గ్రూప్ లో కూడా పెట్టిన, ఆపేసిన అని చెప్పి, ఆపేయండి అని చెప్పి. అది కూడా చూసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. చూసిరు కదా. ఇంకోటి వచ్చేసి ఇక మా అక్కకు కూడా పంపించిన, అక్క ఇవన్నీ కూడా నువ్వు అడగకు, ఇక ఆపేసేయి, డొనేషన్స్ ఆపేయమన్నారు. అదే మన ఇట్లా గవర్నమెంట్ తరఫు నుంచి రెస్పాండ్ అయ్యారట, దానివల్ల అందరూ ఆపేసారక్క, నువ్వు కూడా ఆపేసేయి, ఎవరిని అడగకు, ఎవరన్నా కొడతానా కూడా వద్దని చెప్పి ఇక నుంచి అని చెప్పి మా అక్కకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా రీల్ చేసి, ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా చేయడానికి గల కారణం ఏంటంటే జగదీష్ బ్రో నీకైతే నేను ఎలా చెప్పాలో నాకు అసలు మాటలు కూడా రావడం లేదు, నో వర్డ్స్. అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి మేము కలవాలని అనిపిస్తుంది. ఇప్పుడు కాకుండా నేను తర్వాత మేము ఎప్పటికైనా నేను కాంటాక్ట్ అయ్యి కలుస్తాను, ఓకేనన్నా. ఇంకోటి వచ్చేసి, నేను మార్నింగ్ మన జగన్ అన్నకు కూడా మెసేజ్ చేసిన, ఇట్లా మా అక్క నాకు 5200 అయితే పంపించింది, వాళ్ళు మొత్తం టోటల్స్. నేను ఏం చేసిన అంటే, ఆ మెసేజ్ రాగానే నేను జగదీష్ బ్రోకి ఉంటుంది కదా, అయితే ఆ జగదీష్ బ్రోకి నేనైతే మెసేజ్ చేసిన, ఇక్కడ మీకు పెడుతున్నా చూసుకోవచ్చు. చూసిరు కదా. అయితే ఏమైందంటే, తర్వాత నేను చెప్పేదాకా మీరైతే ఎవరో ఏ స్కాన్ గుట్టకూరు అనడం వల్లనే నేనైతే ఆగడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు చూస్తే అన్ననైతే ఒక స్కానర్ అయితే పెట్టిండు, మీకు ఇక్కడ చూపిస్తా. చూసిరు కదా, ఈ స్కాన్ అయితే పెట్టండి, ఈ స్కాన్ కి అయితే కొట్టమని చెప్పిండు. అదే పాప కోసం వచ్చిన ప్రతి రూపాయి కూడా మేమైతే ఏం మిస్యూజ్ చేస్తలేం, ప్రతి రూపాయి కూడా పాప కోసమే మేమైతే చేస్తున్నాం. దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. నేనైతే ఈ వీడియోలో డైరెక్ట్ పేమెంట్ అయితే చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నా ఫోన్ ఉంటుంది, నా ఫోన్ లో నేను అన్న తీసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసి ఒకసారి మీకు చూపిస్తా ఏం పేరు వస్తుందా, ఆ పేరుకే నేను అయితే చేస్తానట్టు. ఎందుకంటే మనం 2000 కొడితే, మన ఫోన్ నుంచి స్కాన్ చేసి కొడితే 2000 కొడితే పోవన్నట్టు. అందుకనే నేను ఏం చేస్తా అంటే, మా ఓన్ వేరే ఫోన్ ఉంది, ఆ ఫోన్ లోకి ఆ స్కాన్ పంపించి ఆ నుంచి అయితే తీసుకుంటా. మీకు తెలియాలనే నేను అంతా చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు అదొకటి ఇదొకటి అని చెప్పి అంటారని నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి, ఆ వీడియో ఉంది కదా, ఫస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియో తర్వాత కూడా మీరు ఆపేయండి. ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాతనైతే మీరు ఎవరికి కూడా వేయకండి, ఏం కూడా వేయకుండా, ఓకేనా. పేమెంట్ అయితే ఎవరికి కూడా వేయకుండా, సరిపోద్ది, ఓకేనా. ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకైతే ప్రూఫ్ కోసం అయితే చూపిస్తాను, ఏం పేరు వస్తుందో. ఆ పేరు వచ్చిన దానికి నేనైతే స్కాన్ చేసి పంపిస్తాను, అది వీడియో పెడతా. ఇప్పుడైతే మనం పేమెంట్ అయితే చేద్దాం. నేను చూసుకోవచ్చు, నేను స్క్రీన్ రికార్డ్ కూడా పెడతా. ఇది చూసుకోవచ్చు, మీరు చూస్తారు కదా, ఇది అన్న పెట్టిన స్కానే, కొత్తగా పెట్టిండు కదా, అదే ఇంపాక్ట్ గురు ఇండియా అని చెప్పి ఇది ఉంది. ఈ స్కాన్ గా మనం చేద్దాం.
నేను అనుకున్నా అది 2000 పోతే డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే 5000 అంటే 5000 ఉంటాయి కదా, 5500 కొట్టేద్దాం డైరెక్ట్. కొడితే ఒకవేళ పోతాయో పోదో చూద్దాం. ఒకవేళ పోకపోతే మనం చెప్పిన కదా వేరే ఫోన్ వేసి దాని నుంచి అయితే చేస్తాను చెప్పి, అది కూడా మీకు వీడియోలో చేస్తాను. ఒకవేళ ఇదైంది అనుకో బెస్ట్ మనకు. సరే ఓకేనా. నేను ఏమనుకున్నా అంటే నేను కూడా 500 దాకా వేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఏమైందంటే అది నేను అనుకోకుండా అమౌంట్ని వేరే దగ్గర కొట్టినా, అందుకే నా దాంట్లో లేవు అమౌంట్. అందుకే నేను 5000 ఇక రౌండ్ ఫిగర్, అందుకే నేను రౌండ్ ఫిగర్గా ఇక 5500 అయితే చేస్తున్నా. ఓకేనా. చూసుకోవచ్చు స్కాన్ వచ్చేసి ఏమని చూపిస్తుంది అంటే మనం ఈ క్యూఆర్ కోడ్తోనైతే 2000 మించి ఎక్కువ కొట్టరాదంట. నేను అన్నదే జరిగింది ఇక్కడ. నేను ఒకవేళ ఇంతకుముందు చూస్తే 5000 కూడా స్కాన్ అయిపోతే వెళ్ళిపోతాయి అని చెప్పి మా తమ్ముడు ఇట్లా చెప్పారు. దానివల్ల నేను అట్లా ఎక్స్పెక్టేషన్ చేసి నేను పోతే కొంచెం అప్డేట్ అయిందని నేను అనుకున్నా. సరే క్యూఆర్ కోడ్ అయితే 2000 నుంచి పోతలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మన తీసుకొని అలా స్కాన్ చేసి ఆ నుంచి కొట్టా. సరేనా. అది ఇటు తీరండి క్యాప్ ఫోన్ ఈరోజు. ఫోటో ఓపెన్ చూసిరు కదా సేమ్ మనకు ఇంపాక్ట్ గురి అని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు 5500 అయితే మాకు స్క్రీన్ రికార్డ్ తీస్తున్నా. చూసిరు కదా 5500 అయితే పంపించినాం మనం. ఒక్క రూపాయి కూడా అడ్జేయలే. మా అక్క పంపించింది ఎంత అంటే 5200 అయితే పంపించింది. ఒకసారి మళ్ళీ మీకు పెడుతున్నాను చూసుకోవచ్చు. చూసిరు కదా మీరైతే చూసిరు కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే 5500 పంపింది ఉంటుంది కదా, ఆ స్కాన్ కూడా మీకు పెడుతున్నా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ షాట్. చూసిరు కదా. ఇంకా కారణం ఏంటంటే మా అక్క వల్లనే నేను ఈ వీడియో అయితే వేయగలుగుతున్నా. ఎందుకంటే మా అక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇట్లా అడిగి చేస్తా అని చెప్పి అన్నది. ఇంకోటి వచ్చేసి మా ఫ్రెండ్ గాడు కొట్టిండని చెప్పింది కదా, మా ఫ్రెండ్ గాడు పెట్టింది కూడా నేను ఇక్కడ స్కాన్ అయితే పెడుతున్నా. అవి అంతే. అంతకుమించి నేను షార్ట్ వీడియో చేసిన కదా, ఆ వీడియోలో కొట్టిన వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరునైతే నేనైతే కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక ఆ జగదీష్ అన్ననైతే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి కలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అన్న వల్లనే కదా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అసలు ఇంతమంది యూట్యూబర్స్ అది ఆ అన్న వల్లనే ముందుకొచ్చి వీడియో చేసి ఆ డొనేషన్స్ కోసం అని చెప్పి బాక్సులు పట్టుకొని పోయి ప్రతి ఒక్కరిని అడిగి వెళ్ళిపోయడం. నాకు తెలిసి ఒక ముందు మంచి పని చేద్దామని చెప్పి ఒకరు ముందుకెళ్తే ఆటోమేటిక్గా అందరూ వెనుకనైతే వచ్చారు. ఇదైతే నాకు చాలా అంటే చాలా అనిపించింది. మన 2 తెలుగు రాష్ట్రాలు ఉంటాయి కదా, 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఇదైతే ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నేను 2026లో ఏదైనా జరిగిందంటే ఈ ఇన్సూరెన్స్ అయితే నాకు చాలా అంటే చాలా గుర్తుంటుంది, చాలా చాలా అంటే యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పేరునైతే ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. ముందుగా మా అక్కకైతే చెప్తున్నాను. ఓకేనాక, నీ వల్ల ఇదంతా అయింది. మా అక్క మాట చెప్పింది. ఏం చెప్పిందంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా సరే మనం వేరే వాళ్ళ నన్ను అడిగి ఇట్లా ఉంది ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోయేద్దాం రా అని చెప్పి అయితే మా అక్క థాట్ అయితే నాకు బాగా నచ్చింది. మా అక్క కూడా గదే అనుకుని చెప్పి నాకైతే పంపించడం జరిగింది. ఇక నేను కూడా మంచిగా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇక చెప్పిన ఇట్లా అయిపోయిందని చెప్పి అందుకని నేను ఇంత పంపిన. ఏమన్నా ఉంటే కనుక ప్రతి ఒక్కరికైతే పేరునైతే ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. ఓకేనా గైస్, మరి ఇంతటితో ఉంటున్నాం. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.